ఈ రోజు ఉదయం సుమారు 9:45 సమయంలో నారాయణపేట్ జిల్లా మరియు చుట్టుపక్కల గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఉట్కూరు గ్రామంలో మరియు నారాయణపేట్ పట్టణంలో కొన్ని ఇళ్లు స్వల్పంగా క్రాక్స్ రావడం జరిగింది. భూమి కంపించిన సమయంలో పాత ఇల్లు మరియు రేకుల ఇళ్లలో ఉన్న వారికి పెద్ద శబ్దాలు రావడంతో వారు భయంతో ఇళ్లలో నుండి బయటకు పరుగులు పెట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జిల్లా అధికారుల సమాచారం మేరకు భూమి 2 సెకండ్ల పాటు కంపించిన మాట వాస్తవమే, కానీ ఇది ఇప్పటి వరకు రికార్డ్ స్కేలుపై నమోదు కాలేదు అని, దానిపై ఇంకా సమాచారం లేదని తెలిపారు. ఏదేమైనా నారాయణపేట్ జిల్లా ప్రాంతంలో భూమి కంపించినా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. सुबह में मैं नाश्ता कर रहा था, मैं टिफ़िन कर रहा था 9:40 को। एकदम ऐसा साउंड आया कि कोई घर पे बम डाले जैसा। मैं घर के पूरे हम लोग फैमिली पूरे नाश्ता टिफ़िन कर रहे थे, एकदम शेक है कि उठ गए हम लोग। समझे नहीं क्या हुआ आखिर बोल के, एकदम आवाज़ ऐसी आवाज़ आने लगी। हम लोग नाश्ता छोड़ के बाहर निकल गए, देखे क्या है एकदम घबरा गए हम लोग। समझे ना, एकदम ऐसा लगा घर के ऊपर कोई बम डाले क्या, ऐसी आवाज़ आने लगी। एक 2-3 सेकंड हुआ ऐसा। तो हम जाके एकदम आवाज़ डोर इसमें टॉयलेट में गए तो टाइल्स में आवाज़ आया, टाइल्स क्रैक हो गया। फिर हम घर को ऊपर चेक करे तो ये दीवार है ना, यहाँ पर क्रैक हो गए। पूरा घर है ना हिला पूरा हिल गया। हम टिफ़िन करने को बैठे थे हम सब लोग 9:30 को, एकदम डर गए। क्या आवाज़ 4-5 सेकंड हुआ, ज़्यादा नहीं, 2 सेकंड नहीं। पहले तो मेरे ख्याल से गाँव से इधर से गुजर गया जैसा है। నా పేరు కోట్ల వెంకట్రావు, శాతవన కాలనీ నివాసి, నారాయణపేట. ఉదయం సుమారు 9:30-10:30 ప్రాంతంలో కొద్దిగా శబ్దం వచ్చినట్లు నాకు అనిపించింది. తీరా నేను ఏదో అని చెప్పి భయాందోళన గురై నేను పైన చూశాను, ఏమైనా కింద పడ్డదని చెప్పి బయట వచ్చి కూడా చూశాను. అయితే భూమి కంపించడం గమనించి నేను నా పిల్లలతో సహా బయటికి వచ్చి నిలబడ్డాను. నారాయణపేట జిల్లాలోని 2వ వార్డులో నివసిస్తున్నాను నేను. ఈరోజు ఉదయం 9:43 అనుకోకుండా భూమి కనిపించడం జరిగింది. ఆ సమయంలో నేను పేపర్ చదువుతున్నాను. మా పిల్లలు ఆన్లైన్ క్లాసులు వింటూ కుర్చీలపైన కూర్చొని ఆన్లైన్ క్లాసులు వింటున్నారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో మా ఆందోళనకు గురి కావడం జరిగింది. మేమంతా బయటకు వచ్చి చూసేసరికి భూమి కంపించిందని అందరూ మా వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా గుమిగూడడం జరిగింది. అప్పుడు అనుకున్నాం భూకంపం వచ్చిందేమో అనే భయాందోళనకు గురి కావడం జరిగింది. కానీ ఎక్కడ ఆస్తి నష్టం కానీ ఏం జరగకపోవడం మేము చాలా భగవంతుని కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆ భగవంతుని దయ వల్ల ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకపోవడం చాలా
ఆనందించాల్సిన విషయం.